హాయ్ గైస్, వెల్కమ్ టు ది వీడియో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంటెంట్ ఏం చేద్దామని. అంటే ఏం చేస్తాం అసలు, అంటే ఏం వీడియోలు చేద్దాం. నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి. ఒకవేళ రెగ్యులర్గా కాంటెంట్ చేసినా కానీ ఏం కాంటెంట్ చేస్తాం, నో ఐడియా. సో మీకు ఎలా చెప్పాలి? రైట్, ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా ఫుడ్ వీడియో చేద్దామని అనుకుంటా. లైక్ మెల్బోర్న్లో మంచి ఫుడ్ ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటా, అది సంథింగ్ అనుకుంటా. రెస్టారెంట్కి వెళ్తా, రెస్టారెంట్ పోయేదాకా నేను వీడియో చేస్తా. నిజంగా చెప్తున్నా, ప్రామిస్, వీడియోస్ చేస్తా. రెస్టారెంట్కి వెళ్తా, వాడు టైంకి తెవ్వడు, వాడు తెచ్చిచ్చేలో పోయిపోతుంది. బట్ స్టిల్ నేను కెమెరా ఆన్ చేస్తా, బట్ అప్పటికి ఫుడ్ అయిపోతుంది. యా, నిజంగా నేను కెమెరా ఆన్ చేసేలో ఫుడ్ అయిపోతుంది. అంటే నేను ట్రై చేద్దాం అనుకుంటా, బట్ అక్కడ పోయినాక ఏదో అవుతుంది, లాస్ట్కి బిస్కెట్ అవుతుంది. సో అదనమాట మ్యాటర్. బట్ స్టిల్ అంటే చేద్దాము అని అనుకుంటా, బట్ అక్కడ ఏదో సంథింగ్ అట్లా లేదు. ఏమైనా కామెడీ వీడియోస్ చేద్దామా, లేకపోతే కామెడీ వీడియోస్, లేకపోతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లైక్ మెల్బోర్న్లో ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, లేదు కామెడీ అంటే కామెడీయే. లైక్ మల్టిపుల్ థింగ్స్ మైండ్లో రన్ అవుతాయి, బట్ నిజంగా చెప్తున్నా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయను. అది నా కేటగిరీ, నేను అట్లా తయారైనా. అదంతా ఏం చేస్తాం, బట్ స్టిల్ నేను ట్రై చేస్తా. ఇంత కష్టపడి వీడియోస్ చేయవా అంటే చేస్తా, చాలా చేస్తా. నా ల్యాప్టాప్లో ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ ఒక 7-8 బ్లాగ్స్ ఉంటాయి తెలుసా. ఎడిట్ చేద్దామని కూర్చుంటా. ఫస్ట్ థింగ్, మనకేం పెద్ద తోపు ఎడిటింగ్ రాదు, అసలు బేసిక్ కూడా రాదు. తోపు దూరం వచ్చట కానీ బేసిక్గా కూడా రాదు. బట్ కష్టపడి కింద మీద పడి తంటాలు పడి వీడియో ఎడిట్ చేస్తా. చేసేటప్పుడు మధ్యలో అరే ఇది బాలే, అరే ఇది సరిగ్గా రాలే, అరే ఇది బాలే, ఇట్లా బాలేదు అనుకుంటా. తీరా వీడియో ఎంతసేపు అయిందిరా అంటే ఒక షార్ట్స్ ఎంతసేపు కూడా ఉండదు, మంచి షార్ట్స్ ఎత్తుకుతే. అది బట్టి ఏం చెప్పదలుచుకున్నానంటే, వాట్ టు డూ ఇంకా క్లారిటీ లేదు. సరే, ఇప్పటికెళ్ళన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని బాగా తీయాలి అని నేను అనుకుంటున్నా. సో మీరేమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. లైక్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, లేకపోతే కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి. చర్చిద్దాం, ఆలోచిద్దాం, బిల్లు పాస్ చేద్దాం, దాన్ని అయ్యేటట్టు చేద్దాం. మరి గవర్నమెంట్ బిల్ అంత ల్యాగ్ చేయను, కానీ అట్లీస్ట్ కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. అండ్ 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 ఏమో చెప్దాం అనుకున్నా. నేను యాక్చువల్గా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లాగా కూడా తీద్దాం అనుకున్నా, కానీ అట్లీస్ట్ నేను ఒక్కడనే చేయాలంటే కష్టం కదా. నాకు చాలా థాట్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ని అడుక్కుంటా, అరే ఇలా చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, చాలా అంట. అరే ఇప్పుడు ఆరా, అరే ఈ టైం ఆరా, అరే నీకు బుద్ధి ఉందా అసలు, ఇట్లా అని చెప్పి వాళ్ళు స్కిప్ చేస్తారు. నేనే ఓ దరిద్ర అంటే నాకు వెనకాల ఇంకో 4 దరిద్రాలు ఉన్నాయి. అట్లుంటుంది మరి. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నానో చెప్తూనే ఉన్నాను ఇంకా, బట్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఈ యొక్క కామెంట్ కోసం నేను యాక్చువల్గా డీజే తీసుకోవద్దా అనుకున్నాను, కానీ మీ దాంట్లో క్వాలిటీ చూసి ఇది అని అన్నారు. యాక్చువల్ క్వాలిటీ రా ఫుటేజ్, కట్ లేదు, ఫిల్టర్ లేదు, ఏది లేదు. దిస్ ఈజ్ ద ఒరిజినల్. ఏమంటారు, వస్తలేదేంటి, ఒరిజినల్ కాంటెంట్. సారీ, మై బ్యాడ్. ఒరిజినల్ కాంటెంట్ కాదు, ఒరిజినల్. చిచిచి, నేను చెప్పేది నిజమే, అట్లా అంటలేను. రా ఫుటేజ్, DJI Osmo Pocket 3 రా ఫుటేజ్, ప్రాపర్ మైక్, ఇదే ఇట్లనే ఉంటుంది. అండ్ ఇది బాగుంది తోపు అని నేను చెప్పను, బట్ ఇది క్వాలిటీ, ఇది ఇట్లా వస్తుంది. అండ్ వాళ్ళు ఎవరైతే ఈ కామెంట్ చేశారో వాళ్ళ కోసం ఇది. ఆ రోజు బేసిక్గా చెప్పాలంటే నాకు వాడడం రాదు. దీన్ని డైరెక్ట్ ఓపెన్ చేసిన, ఏదో ఫిల్టర్స్ ఉంటే అది గెలికిన, అవన్నీ గెలికితే ఏదో ఫ్లోలో అప్లోడ్ చేసినప్పుడు వచ్చిన వీడియోనే అది. సో మీకోసం ఏమీ చేయని రా ఫుటేజ్ ఇది, ఆ కామెంట్ కోసం.
సో గాయస్, హియర్ వి ఎండ్ ది వీడియో. ఇది నా మాట. మాట అంటే ఒట్టు కాదు. ఏదో చెప్దాం అనుకున్నది, కన్వే చేద్దాం అనుకున్నది కన్వే చేసినాను అనుకుంటున్నాను. సో మీరేమైనా చెప్దాం అనుకుంటే చెప్పండి, నేను ట్రై చేస్తా ఏమని చేయనికి. అంటే ట్రై చేస్తా అంటే వీడు ఏదో పీక్తాడు అని ఏం లేదు నాన్న. మెల్లగా అయినా కానీ ప్రాపర్గా ఏమన్నా కొన్ని వీడియోస్ చేసుకుంటూ పోదాం. సో ఇక ఇప్పటికన్నా సెలవు తీసుకుందాం. ఇక సెలవు. And hope you guys like my videos, and please do subscribe to my one and only channel, and also do follow on Instagram. It's Vinayak_Rajkonda_. Thank you.